ఏం మాయ చేశావే ఈ కథ పేరు ఎపిసోడ్ 4. రాఘవ పరువును కాపాడిన సాక్షి. రాఘవ గోదాము ముందు ఊరంతా గుమిగూడి ఉన్నారు. పోలీసులు ఒక్కొక్క బస్తా పక్కకు జరుపుతున్నారు. లక్ష్మి, రామ్మూర్తి, సిరి అందరి గుండెల్లో భయం. భూపతి మాత్రం దూరంగా నిలబడి మీసం మెలేస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఈరోజు రాఘవ కథ ముగిసింది అని మనసులో అనుకున్నాడు భూపతి. అప్పుడే ఆగండి సార్ అంటూ ఒక వృద్ధుడు ఊపిరి సలపకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే ఊరి వాళ్ళు అన్నారు, అరే ఇతను సుబ్బయ్య కదా. సుబ్బయ్య రాఘవ పొలాల్లో 20 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక నమ్మకమైన వ్యక్తి. పోలీసు అధికారి అడిగాడు, ఏమైంది తాతయ్య? సుబ్బయ్య ఊపిరి పీల్చుకుని చెప్పడం ప్రారంభించాడు. నిన్న రాత్రి నేను పొలానికి నీళ్లు పెట్టడానికి వచ్చాను. అప్పుడు 4 మంది ఈ గోదాము తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళడం చూశాను. ఊరంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. భూపతి ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఎందుకు అప్పుడే చెప్పలేదు అని పోలీసు అడిగాడు. వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి సార్. నన్ను చూసి చంపేస్తారేమో అని భయపడ్డాను. కానీ రాఘవ బాబుకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేక వచ్చాను. రాఘవ కళ్ళలో కృతజ్ఞత మెరిసింది అతనిపై. పోలీస్ అధికారి వెంటనే కానిస్టేబుల్కు చెప్పాడు, తాళం తగిలిందో లేదో చూడండని. వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించారు. కొద్దిసేపటికి సార్, తాళం నిజంగానే పగలగొట్టారు అని చెప్పారు. పోలీస్ అధికారి రాఘవ వైపు తిరిగి చూశాడు. మేము తొందరపడ్డాము సార్, క్షమించండి. ఈ కేసు ఇప్పుడు మరో కోణంలో విచారణ చేస్తాము అని చెప్పాడు. దూరంగా నిలబడి ఉన్న భూపతి కోపంతో పిడికిలి బిగించాడు. ఒక్క ముసలుడు నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు అని పెద్ద కొడుకు దగ్గరికి వచ్చాడు. నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? భూపతి చల్లగా నవ్వాడు. ఇది మొదటి ఆట మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టింది. నా తమ్ముడు నిజాయితీని కాపాడావు స్వామి అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. సిరి మాత్రం నిశ్శబ్దంగా రాఘవ దగ్గరకు వచ్చింది. మీకు చాలా బాధగా అనిపించిందా? రాఘవ ఆ మాటకు చిన్నగా నవ్వాడు. నిజాయితీగా ఉన్నవాడికి కొన్ని పరీక్షలు తప్పవు, కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ఆ మాట సిరి గుండెల్లో బలంగా ముద్రపడ్డాయి. కానీ మధ్యాహ్నం రాఘవ ఒంటరిగా మామిడి తోటలో కూర్చున్నాడు. అప్పుడే వేణు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఘవ, ఇంకో క్లూ దొరికింది. ఏమైంది? శివాలయం దగ్గర ఒక టీ దుకాణం ఉంది కదా. అవును, ఆ దుకాణదారుడు చెప్పాడు. ఒక తెల్లటి కారు అక్కడ టీ తాగడానికి ఆగిందట. రాఘవ ఆసక్తిగా అడిగాడు, మరి డ్రైవర్ ఒక్క మాట అన్నాడట. ఏమన్నాడు? వేణు నెమ్మదిగా చెప్పాడు. త్వరగా బయలుదేరాలి, పాత ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి. రాఘవ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. పాత ఫ్యాక్టరీ మన ఊరి 10 కిలోమీటర్ల దూరంలో. అది మూసివేసిన బియ్యం మిల్లా. అవును. రాఘవ కళ్ళల్లో ఆశ మెరిసింది. దీప్తి అక్కడే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో పాత ఫ్యాక్టరీలో దీప్తి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. దూరంగా రాఘవ జీపులాగానే కనిపించి ఒక వాహనం రోడ్డుపై వెళ్తుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మామయ్య అని గట్టిగా అరవబోయింది. అంతలో వెనుక నుండి ఒక మనిషి వచ్చి ఆమె నోటిని మూసేశాడు. నిశ్శబ్దంగా ఉండు, లేకపోతే అని బెదిరించాడు. దీప్తి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కానీ ఆమెకు తెలియదు రాఘవ ఇప్పటికే ఆమెను చాలా దగ్గరగా వచ్చేశాడని. నిమిషం తేడాతో సాయంత్రం రాఘవ, వేణు ఇద్దరు జీప్లో పాత బియ్యం మిల్లు వైపు బయలుదేరారు. వర్షం పడబోతున్న సూచనగా ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. రోడ్డు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. వేణు మెల్లగా అడిగాడు, రాఘవ, నిజంగానే దీప్తి అక్కడ ఉంటుందా? రాఘవ స్టీరింగ్పై చూపి నిలిపి, నా మనసు అదే చెప్తుంది. ఇప్పటి వరకు దొరికిన ప్రతి ఆధారం మనల్ని అదే చోటుకి తీసుకెళ్తుంది. అదే సమయంలో పాత బియ్యం మిల్లులో దీప్తి కిటికీ దగ్గర కూర్చుంది. ఇన్ని రోజులు గడిచాయో కూడా ఆమెకు లెక్కలేదు. అప్పుడే బయట జీపు శబ్దం వినిపించింది. దీప్తి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎవరైనా వచ్చారా అని ఆశగా కిటికీలోంచి చూసింది. దూరంగా దుమ్ములేస్తూ ఒక జీపు వస్తుంది. ఆమె కళ్ళల్లో ఆశ మెరిసింది. మామయ్య అని మెల్లగా అనుకుంది. మిల్లు బయట రాఘవ జీప్ ఆపాడు. పాత గోడలు, తుప్పు పట్టిన గేటు, పగిలిపోయిన కిటికీలు చూడడానికి భయంగా ఉంది. వేణు మెల్లగా అన్నాడు, ఇక్కడ మనుషులు ఉంటారని అనిపించడం లేదు. రాఘవ మాత్రం నేలపై చూస్తున్నాడు. వేణు, ఇక్కడికి చూడు. నేలపై ఒక కొత్తగా పడిన టైరు గుర్తులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఎవరో వచ్చారు అంటే మన అనుమానము నిజమే. ఇద్దరూ నెమ్మదిగా లోపల అడుగుపెట్టారు. అడుగుల శబ్దం ఖాళీ మిల్లులో ప్రతిధ్వనిస్తుంది. ఒక్కో గది వెతుకుతున్నారు. ఎక్కడా ఎవరూ కనిపించటం లేదు. అంతలో రాఘవకు నేలపై ఒక గాజు ముక్క కనిపించింది. అతను దాన్ని తీసి జాగ్రత్తగా చూశాడు. అదే డిజైన్ దీప్తి చేతితో ఉన్న గాజులది. వేణు
దీప్తి ఇక్కడికి వచ్చింది. వేణు సంతోషంగా అన్నాడు. అంటే మనం దగ్గర పడుతున్నాం. అంతలో పై అంతస్తు గదిలో దీప్తి తలుపు దగ్గరికి వచ్చి నిలబడింది. కింద రాఘవ గొంతు స్పష్టంగా వినిపించింది. ఆమె ఆనందంతో మామయ్య అని గట్టిగా అరిచింది. కానీ అదే సమయంలో రౌడీ వెనక నుండి వచ్చి ఆమె నోరును గట్టిగా మూసేశాడు. మళ్ళీ అరిస్తే బయటికి వెళ్ళవు అని బెదిరించాడు. దీప్తి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె చేతులతో గోడను గట్టిగా కొట్టింది. కానీ పాత మిల్లు గోడల మందం వల్ల ఆ శబ్దం కిందకి వినిపించలేదు. అప్పుడే భూపతి మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా, రాఘవ మిల్లులో ఉన్నాడు. భూపతి ఒక్కసారిగా లేచాడు. ఏంటి ఇప్పుడే? భూపతి వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. దీప్తినే వెంటనే వెనుకదారి గుండా తీసుకెళ్ళండి. రాఘవ చేతికి దొరకకూడదు అన్నాడు. మరొక వైపు రాఘవ మిల్లు వెనక్కి వెళ్ళాడు. అక్కడ మట్టిలో కొత్తగా పడిన చెప్పుల అడుగులు గుర్తులు కనిపించాయి. అవి నేరుగా వెనుక గేటుకు వైపు ఉన్నాయి. వేణు, ఎవరో ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళారు. ఇద్దరు పరిగెట్టుకుంటూ వెనుక గేటు దగ్గరకు చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికి దూరంగా ఒక నల్ల కారు వేగంగా వెళుతుంది. రాఘవ వెంటనే జీప్ స్టార్ట్ చేశాడు. వేణు, త్వరగా ఎక్కు. జీప్ కారును వెంటబడి ప్రారంభించింది. కొన్ని నిమిషాలు రెండు వాహనాలు వేగంగా దూసుకెళ్లాయి. అంతలో భూపతి మనిషి రోడ్డుకు అడ్డంగా ఒక ట్రాక్టర్ పెట్టాడు. రాఘవ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. జీప్ గట్టిగా ఆగిపోయింది. నల్లకారు మాత్రం దుమ్ము లేపుకుంటూ కనిపించకుండా వెళ్ళిపోయింది. రాఘవ కోపంతో స్టీరింగ్ను బలంగా కొట్టాడు. ఒక్క నిమిషం ముందే వచ్చుంటే వేణు అతని భుజంపై చేయి వేసి అన్నాడు. బాధపడకు, వాళ్ళ తప్పులు చేస్తూనే ఉన్నారు. ఒకరోజు తప్పకుండా దొరుకుతారు. రాఘవ దూరంగా వెళ్తున్న రోడ్డును చూస్తూ నిలబడ్డాడు. అతనికి తెలియదు, ఆ కారులో కూర్చున్న దీప్తి కూడా వెనుక అద్దంలో రాఘవ జీపును చూసి కన్నీళ్లతో చేతిని ఊపుతుంది. 20 ఏళ్ల పగ ఇప్పుడే మొదలు కాలేదు. రోడ్లపై ట్రాక్టర్ అడ్డంగా నిలబడడంతో రాఘవ కోపంగా కిందకి దిగాడు. ఎవరు ట్రాక్టర్ పెట్టింది? డ్రైవర్ వణుకుతూ, సార్, ఒక వ్యక్తి డబ్బులిచ్చి ఇక్కడ పెట్టమన్నాడు. ఎవరు? ముఖానికి గుడ్డు కట్టుకున్నారు సార్. రాఘవ నిరాశగా నిట్టూర్చాడు. వేణు మాత్రం ఇదంతా ముందే ప్లాన్ చేశారన్నాడు. రాఘవ నిశ్శబ్దంగా ఆ మాటకి తల ఊపాడు. అవును, అంటే మనం సరైన దారిలోనే ఉన్నాం అని ఒకరికొకరు అనుకున్నారు. ఇంటికి చేరుకున్నాక రాఘవ నేరుగా తన గదిలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ ధైర్యంగా ఉండే అతను ఈసారి మాత్రం తనని తాను నిందించుకుంటున్నాడు. దీప్తి ఇంకొక నిమిషం ముందే వచ్చే ఉంటే నిన్ను కాపాడేవాడిని అని మనసులో అనుకున్నాడు. అప్పుడే తలుపు మెల్లగా తట్టిన శబ్దం. లోపలికి రండి అని చెప్పగానే సిరి చేతిలో కాఫీతో లోపలికి వచ్చింది. కాఫీ అని చిన్నగా చెప్పి టేబుల్పై మీద పెట్టింది. రాఘవ ఆమె వైపు చూసి ధన్యవాదాలు అని అన్నాడు. సిరి వెళ్ళబోతూ ఉండగా రాఘవ పిలిచాడు. సిరి. ఆమె తిరిగి చూసింది. మీ అక్కను నేను తప్పకుండా తీసుకుని వస్తాను. నువ్వు నమ్ముతున్నావా? సిరి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి మామయ్య? ఆ ఒక్క మాట రాఘవ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. మరుసటి ఉదయం ఊరి పెద్దలంతా పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రాఘవ కూడా అక్కడికి వెళ్ళాడు. అప్పుడే ఊరిలో అందరికీ గౌరవం ఉన్న 20 ఏళ్ల చిన్నకేశవయ్య మాట్లాడడం ప్రారంభించాడు. మీ ఇద్దరికి తెలియని ఒక విషయం చెబుతాను. అందరూ ఆయన వైపు చూశారు. భూపతి పగ ఈరోజు మొదలైనది కాదు. రాఘవ ఆశ్చర్యంగా అడిగాడు. అంటే? చెన్నకేశవయ్య నెమ్మదిగా గతాన్ని గుర్తు చేశాడు. 20 ఏళ్ల క్రితం ఊరి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు భూపతి అక్రమంగా ఓట్లు కొనాలని చూశాడు. కానీ నీ నాన్న శివరాం అడ్డుకున్నాడు. ఊరి ముందు నిజం బయటపెట్టాడు. దాంతో భూపతి ఓడిపోయాడు. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఆ రోజు భూపతి అందరి ముందు ఒక మాట అన్నాడు. శివరాం నీ కుటుంబాన్ని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. రాఘవ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అంటే ఈ పగ మా నాన్న మీద? అవును, నువ్వు ప్రెసిడెంట్ అయిన రోజు ఆ పగ మళ్ళీ మొదలయ్యింది. అదే సమయంలో భూపతి తన ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అతని పెద్ద కొడుకు అడిగాడు. నాన్న, ఇంత పగ ఎందుకు? భూపతి కళ్ళల్లో కోపం ఎర్రగా మెరిసింది. రాఘవను కాదు, అతని తండ్రి శివరాన్ను నేను ఓడించలేకపోయాను. ఇప్పుడు కొడుకును ఓడిస్తాను. అతని పరువు, అతని కుటుంబం, అతని ఆనందం అన్నీ నాశనం చేస్తాను. ఇక దీప్తిని తీసుకెళ్తున్న కారులో ఆమె ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. చేతిలో ఉన్న చిన్న జుట్టు పిన్నును నెమ్మదిగా తీసి సీటు కింద దాచింది. దానిపై చిన్న చిన్న అక్షరాలు ఆమె పేరు చెక్కి ఉంది. దీప్తి. ఎప్పుడో ఒకరోజు ఇది ఎవరికైనా దొరుకుతుంది అని మనసులో అనుకుంది. సాయంత్రం రాఘవ, వేణు ఇద్దరూ మళ్ళీ ఆ పాత మిల్లు దగ్గరికి వచ్చారు. ఈసారి మిల్లు వెనుక భాగంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. వేణు వెళ్ళి తీసి చూశాడు. రాఘవ, ఇది చూడు. రాఘవ చేతిలోకి తీసుకుని చూశాడు. అది ఒక అందమైన జుట్టు పిన్ను. దాని వెనుక చిన్నగా చెక్కిన అక్షరాలు. దీప్తి.
రాఘవ కళ్ళలో ఆశ మెరిసింది. దీప్తి, నువ్వు నాకు దారి చూపిస్తున్నావు అని గట్టిగా అన్నాడు. కానీ వాళ్ళకు తెలియదు, దూరంగా చెట్టు వెనక నుండి భూపతి మనిషి ఇదంతా గమనిస్తున్నాడని. అతను వెంటనే భూపతికి ఫోన్ చేశాడు. అన్న, రాఘవకు మరొక ఆధారం దొరికింది. అవతల ఫోన్లో భూపతి ఒక్క మాట మాత్రమే అన్నాడు. ఇక రాఘవను బతకనివ్వను అని. రాఘవ ప్రాణాలపై మొదటి దాడి. సాయంత్రం భూపతి ఫోన్ పెట్టగానే అతని మనుషులు నలుగురు అతని ముందుకి వచ్చారు. అన్న, ఏం చేయాలి? భూపతి చల్లగా నవ్వాడు. రాఘవ ప్రతి అడుగు దీప్తి దగ్గరికి వెళ్తుంది. అందుకే ఇక అతన్ని భయపెట్టడం కాదు, అతను ఈ కేసు నుండి తప్పుకోవాలి. అవసరమైతే అతని ప్రాణాల మీదకైనా వెళ్ళండి అని గట్టిగా చెప్పాడు. ఇక వాళ్ళు వెంటనే బయలుదేరారు. మరొక వైపు రాఘవ, వేణు ఇద్దరు బైక్పై ఊరికి వస్తున్నారు. రాత్రి కావడంతో రోడ్డుపై ఎవరూ లేరు. అడవికి ఆనుకుని ఉన్న రోడ్డులోకి రాగానే వేణు ఒక్కసారిగా అన్నాడు. రాఘవ, వెనుక ఒక బుల్డోజర్ వస్తుంది. రాఘవ అద్దంలో చూశాడు. నల్ల రంగు బొలెరో వేగంగా దగ్గర పడుతుంది. మనల్నే ఫాలో అవుతుంది అని ప్రశాంతంగా అన్నాడు. కొద్దిసేపటికి అది బైక్ను బలంగా ఢీకొట్టడానికి ప్రయత్నించింది. రాఘవ వెంటనే బైక్ను పక్కకు తిప్పాడు. వేణు, గట్టిగా పట్టుకో. బైక్ రోడ్డుపై అదుపు తప్పిన రాఘవ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. కానీ ఆ బొలెరో ఆగలేదు. మరోసారి వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడే ఎదురుగా ఒక లారీ వస్తుంది. రాఘవ ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అతను బైక్ను మట్టి రోడ్లోకి దింపేశాడు. బైక్ జారిపడిపోయింది. రాఘవ, వేణు ఇద్దరూ కూడా పొలంలో పడిపోయారు. అంతలో బొలెరో మాత్రం ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. వేణు లేచి, బాగానే ఉన్నావా అని అడిగాడు రాఘవను. రాఘవ చేతికి గాయమైంది, రక్తం కారుతుంది. నాకేం కాదు, కానీ ఇది యాక్సిడెంట్ కాదు, మనల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో సిరి వాకిట్లో నిలబడి ఉంది. ఎందుకో తన మనసు ఆందోళనగా ఉంది. లక్ష్మి అక్క అని పిలుస్తుంది. ఇంకా మామయ్య రాలేదు అని అడిగితే లక్ష్మి కూడా గడియారం వైపు చూసింది. ఇప్పటికే వచ్చేయాలి కదా. అంతలో వేణు ఫోన్ చేశాడు. అక్క, భయపడొద్దు, చిన్న యాక్సిడెంట్ అయింది. రాఘవకు చేతికి గాయం అయి మాత్రమే. ఆ మాట వినగానే సిరి కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. ఏ హాస్పిటల్ అవసరం లేదు, ఇంటికే వస్తున్నాం. అరగంట తర్వాత రాఘవ ఇంటికి చేరుకున్నాడు. చేతికి కట్టుకుని ఉన్నాడు. సిరి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఏమైంది? రాఘవ నవ్వుతూ, ఏమీ లేదు, చిన్న గాయం. కానీ సిరి కళ్ళల్లో భయాన్ని చూసి రాఘవ ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆమె మెల్లగా మందు పెట్టి తీసుకొచ్చింది. కూర్చోండి. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. నేనే కట్టు మారుస్తాను, చాలా జాగ్రత్తగా. చిన్న పిల్లాడికి గాయం అయినట్టు ఆమె తన చేతికి మందు వేసినట్టు కొత్త కట్టు కట్టింది. మందు వేస్తున్నప్పుడు గాయం మంటతో రాఘవ కొద్దిగా నొప్పితో కళ్ళను మూసుకున్నాడు. సిరి వెంటనే, సారీ, నొప్పి పెట్టానా అని అమాయకంగా చెప్పింది. రాఘవ చిరునవ్వు నవ్వాడు ఆ మాటకి. గాయం కన్నా నీ కంగారు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మాటకి సిరి సిగ్గుతో తలదించుకుంది. లక్ష్మి దూరం నుండి అది చూసి మనసులో నవ్వుకుంది. దేవుడా, వీళ్ళిద్దరి జీవితంలో మళ్ళీ నవ్వులు నింపాలని. అదే సమయంలో దీప్తి ఉన్న రహస్య ఇంటికి భూపతి వచ్చాడు. ఏమైంది అని దీప్తి కోపంగా అడిగింది. భూపతి దగ్గరికి వచ్చి చల్లగా నవ్వాడు. నీ మామయ్య నిన్ను వెతుకుతున్నాడు. దీప్తి కళ్ళల్లో ఆశ మెరిసింది ఆ మాట వినగానే. అవును, కానీ ఇవాళ అతను చనిపోయి ఉండాల్సింది. ఆ మాట విన్న దీప్తి గుండె ఆగినంత పని అయింది. ఏమన్నావు? అతని మీద దాడి చేశాం. అదృష్టం బాగుండి బతికిపోయాడు. దీప్తి కన్నీళ్లతో గట్టిగా అరిచింది. మామయ్యకు ఏమైనా అయితే నిన్ను దేవుడు కూడా క్షమించడు. భూపతి పెద్దగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. దీప్తి మాత్రం దేవుడి ముందు చేతులు జోడించి ఏడుస్తూ, మామయ్య మీకు ఏమీ కాకూడదు అని ప్రార్థించింది. ఆమెకు తెలియదు, ఆ సమయంలో రాఘవ కూడా ఆమెను కాపాడేందుకు మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని. దీప్తి సాహసం, రాఘవ సంచలన నిర్ణయం. రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయారు. కానీ రాఘవకు మాత్రం నిద్ర రాలేదు. చేతికి గాయం ఉన్న మనసంతా దీప్తి గురించి ఆలోచిస్తుంది. అప్పుడే వేణు నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. రాఘవ, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఇది యాక్సిడెంట్ కాదు, హత్యాయత్నం అని కంప్లైంట్ ఇస్తే భూపతి మీద అనుమానం పెరుగుతుంది. రాఘవ కాసేపు మౌనంగా ఉండి తల అడ్డంగా ఊపాడు. ఇప్పుడు కాదు. వేణు ఆశ్చర్యపోయాడు ఆ మాటకు. ఎందుకు? రాఘవ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. భూపతికి ఇప్పుడే తెలిసిపోయింది మనకు అతనిపై అనుమానం ఉందని. అప్పుడు దీప్తిని ఇంకెక్కడికో తీసుకుని వెళ్తాడు. మన లక్ష్యం భూపతిని జైలుకు పంపడం కాదు, ముందు దీప్తిని క్షేమంగా ఇంటికి తీసుకుని రావాలి. ఆ మాటకు వేణు చిరునవ్వు నవ్వాడు. అందుకే నువ్వు అందరికీ నాయకుడు అయ్యావు అని. అదే సమయంలో భూపతి ఫామ్ హౌస్లో దీప్తి ఒంటరిగా కిటికీ దగ్గర కూర్చుని ఉంది. బయట భారీ వర్షం. కాపలా ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి మత్తులో ఉన్నారు. దీప్తి గమనించింది. ఇదే సరైన అవకాశం. ఆమె మెల్లగా కిటికీ ఉన్న ఇనుప చెవుల మధ్య చేతిని బయటకు తీసింది. బయట ఉన్న పాత తాళాన్ని అందుకుంది. కొన్ని నిమిషాల ప్రయత్నం తర్వాత కిటికీ తలుపు కొద్దిగా తెరుచుకుంది.
దీప్తి గుండె బలంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా బయటికి దిగింది. వర్షంలో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో కాపలాదారుల్లో ఒకడు మేలుకున్నాడు. అరే, అమ్మాయి కనిపించటం లేదు అని అన్నాడు గట్టిగా. ఇద్దరూ టార్చ్ లైట్లు వేసుకుని వెతకడం మొదలుపెట్టారు. దీప్తి మాత్రం పొలాల్లో పరుగులు తీస్తుంది. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా ఆగలేదు. దూరంగా ఒక చిన్న దేవాలయం కనిపించింది. అక్కడికి వెళ్తే ఎవరైనా ఉంటారు అని ఆశతో పరిగెత్తింది. మరొక వైపు రాఘవ ఇంట్లో అర్ధరాత్రి 2 గంటలు. రాఘవ ఒక్కసారిగా మెలకువ వచ్చి బయటకు వచ్చాడు. ఎందుకో గుండె చాలా ఆందోళనగా ఉంది. ఆకాశం వైపు చూసి, దీప్తి, నువ్వెక్కడ ఉన్నా ధైర్యంగా ఉండు, నేను వస్తున్నా అని మనసులోనే అనుకున్నాడు. అప్పుడే అతని చేతిలో ఫోన్ మోగింది. తెలియని నెంబర్. హలో, అవతల నుండి వణుకుతున్న గొంతు. సార్, నేను శివాలయం దగ్గర పూజారిని మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఒక అమ్మాయి రక్తంతో తడిసి మా గుడి వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. రాఘవ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏమన్నారు? ఆమె మళ్ళీ కొంతమంది వెంబడించడంతో అడవి వైపు పరిగెత్తింది. రాఘవ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వేణు, వెంటనే జీప్ తీసుకునిరా అని స్టార్ట్ చేసుకుని వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే వాళ్ళు బయలుదేరారు. ఇక దీప్తి అడవిలో పరుగు తీస్తుంది. వెనుక నుండి భూపతి మనుషులు అరుపులు, పట్టుకోండి, ఎక్కడికి తప్పించుకోకూడదు అని. దీప్తి ఏడుస్తూనే మామయ్య అని గట్టిగా అరిచింది. అదే సమయంలో దూరంలో ఒక జీప్ హెడ్లైట్స్ కనిపించాయి. దీప్తి కళ్ళలో ఆశ మెరిసింది. మామయ్య వచ్చారా? కానీ ఈ జీప్ నిజంగా రాఘవదేనా, లేక భూపతి మనుషులు మరో కుట్ర? దీప్తి ఒక అడుగు ముందుకు వేయబోతుండగా వెనుక నుండి ఒక నల్లని చెయ్యి ఆమెని గట్టిగా నోరు మూసేసింది. దీప్తి కళ్ళల్లో భయం, ఆశ, నిరాశ అన్నీ ఒకేసారి కనిపించాయి. దీప్తి పట్టుకున్నది ఎవరు? రాఘవ సమయానికి చేరుకుని